మాఘమాసంలోని సంకష్టహర చతుర్థి వ్రతకథ. శ్రీ మహాగణాధిపతయే నమః. పార్వతీదేవి వినాయకుని చూచి, హేరంబ, మాఘమాసం నందు ఆచరింపదగిన సంకష్టహర చతుర్థి వ్రతమును గూర్చిన విశేషములను వివరింపుము అని అడుగగా, గణపతి, అమ్మా పార్వతీదేవి, మాఘమాసమున నన్ను ద్విజప్రియుడు అని పేరును పూజించవలేను. శక్తి కొలది మోదకములు మున్నగునవి నైవేద్యము గావించి రాత్రి చంద్రోదయమైన తరువాత అర్ఘ్యము వదిలి బంధువులతో గూడి భుజింపవలెను. శక్తి వంచన లేక బ్రాహ్మణులను పూజించి సదక్షణముగా మోదకములను వారికి దానము చేయవలెను. ఇందులకు పూర్వము జరిగిన కథను తెలిపెదను వినుము. పూర్వము సత్యవచనుడు, బలపరాక్రమ సంపన్నుడు, బుద్ధిశాలియగు హరిశ్చంద్రుడను పేరుగల ఒక గొప్ప చక్రవర్తి ఉండెను. అతని రాజ్యమున ఋష్యశర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒక కుమారుడు కలిగినంతటా ఋష్యశర్మ దివంగతుడయ్యను. భార్య పసివాడగు కుమారుని పోషణకై నానావస్థలు పడుచు భిక్షమెత్తుచు అతి కష్టముతో కాలము గడుపుచుండెను. ఇట్లున్నను గణపతి ఎందలి స్థిరభక్తి వలన యాచించి తెచ్చిన వస్తువులతోడనే భక్తి శ్రద్ధాపూర్వకముగా శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించుచుండెను. ఒకనాడు ఆమె గణపతిని పూజించుచుండగా కుమారుడు ఒక గణపతి విగ్రహమును గైకొని గాని మెడకు త్రాడుగట్టి ఆడుకొనుటకై బయటకు వెళ్ళెను. అంతట ఒక నీచుడు ఆ బాలుని తీసుకుని తన ఇంటికి చేరి కుండలను కాల్చు నెపమున బాలుని మంటలను పడవేసెను. వ్రతనానంతరం ఆ బాలుని తల్లి కుమారుడు కనిపించనందును బోరున విలపించుచు గణపతిని చేరి, ఓ గజానన, పుత్ర దుఃఖము నొందిన నన్ను రక్షింపుము, నా కుమారుని రప్పించి నా కడకు చేర్చుము అని ప్రార్థించెను. ఇట్లుండగా అచ్చట మరునాడు ఆ నీచుడు కాలిన కుండలను తీయుటకై రాగా బాలుడు అక్కడే ఉన్న నీటిలో హాయిగా ఆడుకొనుచుండుట చూచి మిక్కిలి భయపడి ఆ ప్రాంతమును పాలించు రాజునొద్దకు వెళ్ళి, రాజా, నా కుమార్తె పెండ్లికై కుండలను చేసి ఎంత కాల్చినను అవి కాలవయ్యను. ఒక మాంత్రికుడు ఆ వార్త తెలిసిన ఒక బాలుని బలి ఇచ్చినచో నీ కార్యము నెరవేరును అని చెప్పెను. అంతట నేను ఒక విధవ కుమారుని తెచ్చి మంటలలో పడవేసి తిని ఉదయము చూడగా ఆ బాలుడు యథారూపుడై చెక్క చెదరక హాయిగా ఆడుకొనుచుండుట చూచి భయపడి వచ్చి మీకు ఈ వార్త విన్నవించి తిని అని చెప్పగా రాజు విని ఆశ్చర్యచకితుడై కుమ్మరి వెంట వచ్చి అచ్చట ఆడుకొనుచున్న బాలుని అతని వద్దనున్న మెడకు త్రాడుగల కాంతివంతమైనున్న గణపతి విగ్రహమును చూచి, నాయన, నువ్వు ఎవ్వరవు, నీ తల్లిదండ్రులెవరు అని అడిగి వాడు చెప్పిన గుర్తులను బట్టి వాని తల్లి కడకు వచ్చిరి. జరిగినదంతయు వివరించిరి. అంతటా ఆ బాలుని తల్లి, అయ్యా, నేను ఆచరించుచున్న శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము వలనే నా కుమారుడు మంటలలో మాడక సుఖముగా బ్రతికి వచ్చినాడు. అంతయు గణపతి కృపాబలమే అని పల్కగా సంతోషించిన రాజు మందిరమునకు వచ్చి వెంటనే సంకష్టహర గణపతి వ్రతమును తాను చేయుటకే గాని తన రాజ్యమున ప్రజలందరూ ఈ వ్రతమును చేయవలనని ఆదేశించెను. ఎల్లరూ ఈ వ్రతమును ఆచరించి సుఖింతిరి అని ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును వ్రతకథ సమాప్తం. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. స్కందాగ్రజ నమస్తుభ్యం. భుక్తిముక్తి ప్రదాయక అష్టకష్ట వినిర్భేదిన పాహిమాం గణనాయక. ఓం శాంతి శాంతి శాంతి.